హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే న్యూస్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం ఎంతో సంచలనం రేపింది. అందరూ అనుకున్నట్లే ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమూరును వివాహం చేసుకున్నారు. అయితే ఆ ఆనందంతో పాటే ఆమెపై కొన్ని విమర్శలు కూడా మొదలయ్యాయి. కొందరు సెలబ్రిటీలు పెట్టిన పరోక్ష పోస్టులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నటి పూనం కౌర్ సమంతను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరమంటూ పూనం కౌర్ చేసిన పోస్టు కలకలం రేపారు. ఇది ఎవరిని ఉద్దేశించిందనే స్పష్టత లేనప్పటికీ సమంత పెళ్లి తర్వాత రావడంతో నెటిజన్లు ఆమెనే లక్ష్యంగా చేసుకున్నారని భావిస్తున్నారు. ఇదే క్రమంలో సమంత మాజీ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ సైతం మరో ట్వీట్తో మరో విమర్శనాస్త్రాన్ని సంధించింది. బాధితురాలిగా విలన్ బాగా నటించింది అంటూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం, ఆ వెంటనే సమంతను అన్ఫాలో చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. మరోవైపు నాగ చైతన్య పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సమంత పెళ్లి రోజే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాల్సిన అవసరం ఏముంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 2 ఏళ్ల నాటి వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు అవసరమా అని మరికొందరు కామెంట్ పెట్టారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న 4 ఏళ్ల తర్వాత సమంత ఈ పెళ్లి చేసుకున్నారు. మరోవైపు రాజు నిడుమూరుకు కూడా గతంలో శామిలీతో వివాహం జరిగి పిల్లలు ఉన్నారు. ఆమె నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు సమంతను పెళ్లాడారు. ఈ నేపథ్యంలో సమంతపై పరోక్ష విమర్శలు వస్తున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు శుభాకాంక్షలు, మరోవైపు వివాదాల నడుమ సమంత కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సమంత విషయంలో ఏది నిజం? సమంత సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టారా? ఆమె మాజీ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ ఆరోపించినట్లు సమంత నిజంగా విలనా? ఆమె అసలు బాధితురాలా కాదా? ఎస్ రైట్, మనతో మాట్లాడడానికి ఇప్పుడు సీనియర్ అనలిస్ట్ మనోజా నామాల మనతో ఉన్నారు. లైవ్లో మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే పావని. ఎస్ మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే సమంత రుత్ప్రభు, సమంత అకినేని, ఇప్పుడు సమంత రాజ్. సో ఆమె ఒక హీరోయిన్గా కాకుండా ఒక ఆడపిల్లగా ఏ విధంగా ఆమె ఇప్పుడు సొసైటీలో ఫేస్ చేసిద్ది అంటారు? సమంత రీసెంట్ గా అంటే 1 డిసెంబర్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది. అది ఏదో భూతశుద్ధి వివాహం అని చేసుకున్నారని చెప్పి మనకి తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమె వివాహం చేసుకుంది అంటే రాజు నిడుమూరుతో 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో అతనితో రిలేషన్షిప్ లో ఉంది. సో ఏదేమన్నా కానీ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి పెళ్లి చేసుకోవడం జరిగింది. దీని గురించి అనవసరంగా మన సెలబ్రిటీస్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అది అంత కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏదైతే ఉందంటే, ఇప్పుడు సమంత వివాహం చేసుకున్నటువంటి రాజు నిడుమూరు వాళ్ళ వైఫ్ కి విడాకులు ఇచ్చారా లేదా అనేది మనకు తెలియదు యాక్చువల్ గా. అయితే భార్యతో మాత్రం ఒక కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూర్చుని అవును మ్యామ్, విడాకులు జరిగినాయి శామిలీ వాళ్ళ వైఫ్ ఎక్స్ వైఫ్ ఎవరైతే ఉన్నారో రాజు ఎక్స్ వైఫ్ శామిలీకి 2022లో డైవర్స్ అయ్యాయి. అఫీషియల్ గా అయినాయో లేదో తెలియదు కానీ కొంత అమౌంట్ ఆమెకి ఇచ్చేటట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే అది అయిపోయింది. ఇప్పుడు సమంతతో అతని ఉద్దేశం మంచిదే అయితే వివాహ బంధం పటిష్టంగా ఉంచుకోవాలి, సమంతతోనే ఉండాలి అని ఆయన అనుకుంటే ఈ వివాహం కరెక్ట్ గానే ఉంది, చేసుకుంటే బానే ఉంటారు, ఇద్దరు మంచిగా బ్రతుకుంటారు. అది సెకండరీ. ఏదైనా ఒక వివాహం జరుగుతోంది అంటే వాళ్ళు ఆ బంధాన్ని మంచిగా ఉంచుకోవాలనే చేసుకుంటారు. దాన్ని చిలవల పలవలు చేసి అందరూ కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. అసలు మెయిన్ రాజ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఓన్లీ సమంత గురించే ఇక్కడ మాట్లాడడం చూస్తున్నాం మనం. సమంత గురించి అంటే ఆమె రాజ్ నిడుమూరు అనే అతను ఒక డైరెక్టర్, ఫ్యామిలీ మ్యాన్ 2 తీసిన డైరెక్టర్ ఆయన. సో ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఆయన ప్రొఫైల్ మనకు అంతగా ఎక్కువగా తెలియదు. సమంత అంటే మన మధ్యలో పిల్లలా ఉండిపోయింది.
ఆమె ఏం మాయ చేసావు సినిమా దగ్గర నుంచి మంచి సినిమాలు తీసింది. ఒక ఒక తెలుగింటి కోడలుగా మనకి పరిచయస్తురాలు కాబట్టి ఒక మంచి సెలబ్రిటీ, మంచి యాక్టర్ కూడా ఆమె. అవును. కాబట్టి ఆమె గురించి తర్వాత ఆమె ఒక బాలేని ఒక మయోసైటిస్ వ్యాధితో బాధపడటం, ఇదంతా ఆమె కొంచెం పబ్లిసిటీ బాగా వచ్చింది. అవును. దాంతో మనకు తెలిసిన అమ్మాయి కాబట్టి ఆమె గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎక్కువగా నెగటివ్ మాట్లాడుతున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఎందుకంటే అవును వాళ్ళిద్దరూ మ్యామ్. మన సొసైటీలో ఇప్పుడు ప్రెజెంట్ ఒక మహిళ విడాకులు తీసుకుంటే నెగిటివ్‌గా చూడడం, మరొక పెళ్లి చేసుకుంటే దాన్ని ఇంకా నెగిటివ్‌గా చూడడం చూస్తున్నారు. అంటే పురుషులతో పోలిస్తే. అలా అలా ఆలోచిస్తున్నారు. అంటే ఇంకా మన సమాజంలో ఇంకా స్త్రీకి సరైనటువంటి హక్కులు కల్పించటం లేదని నేను అంటాను. సమంత ఆమె లైఫ్, ఆమె ఇష్టము. ఆమె ఒక హీరోయిన్ కాబట్టి ఒక సెలబ్రిటీగా ఆమెను చూసి ఆమె గురించి ఒక పనిగట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప, ఆమె కూడా ఒక స్త్రీ, ఒక గాయపడిన మనసు ఉన్న స్త్రీ అనేటువంటిది ఎవ్వరూ భావించట్లేదు. ఎందుకంటే కావాలని ఎవరు డైవర్స్ తీసుకోరు. దాని వెనక రీజన్స్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఒకరి భావాలు ఒకరికి అర్థం కాకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. విడాకులు తీసుకునే హక్కు వాళ్ళకుంది, మళ్ళీ వివాహం చేసుకునే హక్కు కూడా సమంతకుంది. సో మన సమాజంలో ఏంటంటే ఎప్పుడు తమయి దాచిపెట్టుకొని ఎదుటి వాళ్ళ వేలెత్తి చూపడం అలవాటు కాబట్టి, దట్టు ఈమె మంచి సెలబ్రిటీ కాబట్టి ఈమెను పాయింట్అవుట్ చేసి ఇంకా దాని గురించి చిలవల పలవలుగా మాట్లాడుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది. ఈ మధ్య పూనం కౌర్ కూడా ఒక ట్వీట్ చేసింది, అది కూడా అవును. నాకు నచ్చలేదు. అది ఒక పర్సనల్ లైఫ్ గురించి ఒకళ్ళు మాట్లాడే అధికారము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో కొన్ని ప్రాబ్లమ్స్, మైనస్లు, ప్లస్లు ఉంటాయి కాబట్టి ఎవరి వాళ్ళు చూసుకుంటే మంచిది అవును. అనేటువంటిది యెస్ ఒక మ్యామ్. స్త్రీగా నా భావన. పూనమ్ కౌరే కాకుండా ఆమె మాజీ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ కూడా ఒక పోస్ట్ చేశారు సమంత గారి గురించి. అవును. అవును. దాని గురించి నాకు చెప్తున్నాను కదా, వాళ్ళ వాళ్ళ విషయాలు మాట్లాడుకోకుండా ఎదుటి వాళ్ళ విషయాలు మాట్లాడుకుని ఆ ఆ నిమిషానికి వాళ్ళు అలా సాటిస్ఫై అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదని నేను అంటాను. అవును మ్యామ్. సో అంటే మెయిన్ ఈమె ఎవరైతే రాజు ఎక్స్ వైఫ్ ఫ్యామిలీ ఉన్నారో ఆమె పోస్ట్ పెట్టిన తర్వాత కొన్ని గంటల తర్వాత వీరు అఫీషియల్గా పెళ్ళయింది అనేది అయితే బయటకు వచ్చింది. సో ఆ ముందు దాకా అంటే ముందుగానే ఫ్యామిలీకి ఈ విషయం తెలిసింది అంటారా? ముందే తెలిసి ఉంటది, మరి తెలియకుండా ఉండదు. ఎందుకంటే అంతకు ముందు నుంచి వాళ్ళ మధ్య రిలేషన్ ఉందన్న విషయం ఫ్యామిలీకి తెలుసు కాబట్టి, ఆమెకి ముందే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆమె మాట్లాడింది. ఎవరికైనా సరే అమ్మా, విడాకులు తీసుకున్న తర్వాత కూడా తన భర్త వేరే వాడిని పెళ్లి చేసుకుంటున్నారంటే ఆ భార్యకి ఒక రకమైనటువంటి ఉక్రోషం, కోపం వస్తది. తనకేదో అన్యాయం జరిగినట్టు. నిజంగానే ఆమెకు అన్యాయం జరిగి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అయితే ఇక్కడ రాజ్ నిడమోర్ పర్సనల్ మ్యాటర్, అది మనం దాని గురించి మాట్లాడడానికి మనకు అధికారం లేదు. వాళ్ళ మధ్య కేవలం సమంత వల్లనే విడాకులు తీసుకున్నాడా, లేకపోతే భార్యతో ఏమైనా ఆయనకి ఇబ్బందులు ఉన్నాయా అనేది మనకు తెలియదు. సమంత ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది మాత్రం అది అవాస్తవం. అవును. ఎందుకంటే కానీ హ్మ్. ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్స్ అంటే భార్యాభర్తల రిలేషన్షిప్స్ అది ఎలా ఉన్నాయి అంటే కొంచెం కమర్షియల్ గా కూడా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళిద్దరూ కలిసి చూసుకుంటే ఫ్యామిలీ ఆమె ఎవరైతే రాజ్ ఎక్స్ వైఫ్ ఉన్నారో ఫ్యామిలీ బరితెగించిన వాళ్ళు ఇలానే చేస్తారు అని చెప్పి పోస్ట్ చేశారు. మరి దాని గురించి ఏమంటారు? అవును. సినిమా వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక నెగటివ్ ధోరణి అది. అంటే తప్పులనేవి ఎక్కడైనా జరుగుతాయేమో, పొరపాట్లు గాని, ఏవైనా సరే గాని, హెరాస్మెంట్స్ కానీ, కాస్టింగ్ కౌచ్ గాని, అన్ని చోట్ల ఉంది. ఇక్కడ మాత్రం కేవలం ఒక సినిమా ఫీల్డ్ లో ఉండే వాళ్ళే చెడ్డవాళ్ళు అనేటువంటి ఒక భావన మనుషుల్లో ఉండటం వల్ల ఫ్యామిలీ దానికి అతీతురాలంటే ఆ విషయానికి అతీతురాలేం కాదు కాబట్టి ఆమె కూడా ఒక సాధారణ మహిళ లాగానే మాట్లాడడం జరిగిందని నేను అంటే ఇప్పుడు అనుకుంటున్నాను. సమంతతో క్లోజ్‌గా ఉండడం వల్లే వీళ్ళకి విడాకులు అయ్యుండొచ్చు అనేది ఏమన్నా అయ్యుంటదంటారా? చెప్తున్నాను అదే, సమంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందా రాజుని అంటే, ఆ రాజు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యుండొచ్చు సమంత వల్ల. ఎలా అంటే సమంత ఒక మంచి నటి, ఆమెను పెట్టి రేపొద్దున ఒక మంచి సినిమాలు, మంచి వెబ్ సిరీస్ తీయొచ్చు. కమర్షియల్ గా కూడా ఆయన కూడా ఆశపడి ఉండొచ్చు కదా. ఇక్కడ ప్రేమ ఒక్కటే ఉంటదంటే నేను నమ్మలేకపోతున్నాను. హ్మ్. ఎందుకంటే ఇవాళ రేపట్లో భార్యాభర్తల బంధాలన్నీ కూడాను కమర్షియల్ గానే ఉంటున్నాయి. అన్ని అనట్లేదు. ప్రేమగా ఉండేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ పర్సంటేజ్ మాత్రం ఎక్కువగా కమర్షియల్ రిలేషన్షిప్సే ఉంటున్నాయి. రాజ్ నిడమోర్ ఆమెతో జీవితకాలం కొనసాగితే మనం తెలిసినా తెలియకపోయినా వాళ్ళిద్దరు బాగున్నారనే విషయం మనకు పబ్లిక్ లోకి ఎప్పటికైనా వస్తుంది కాబట్టి, నిజమైన నిస్వార్థంగా ఆమెను ప్రేమించి ఉంటే
వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అదే మనకి ఒక ఐ విట్నెస్ అన్నమాట. అంటే ఓహో! వీళ్ళిద్దరూ నిజంగానే ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారని మనం అనుకోవచ్చు. ఎస్ మ్యామ్. అసలు ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అని అంటే వీళ్ళు డైవర్స్ అవడానికి కారణం రాజుతో ఈమె సన్నిహితంగా ఉండడం వల్లే వీళ్ళకి డైవర్స్ అయ్యింది అనేది కూడా సోషల్ మీడియాలో చర్చగా మారింది ఇప్పుడు. అదే మాట్లాడుకుంటున్నారు. మరి అది నేనైతే దాన్ని నమ్మడం లేదు. ఎందుకంటే ఇన్‌ఫ్లూయెన్స్ అయినంత మాత్రాన ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడు అంటే ఆయన భార్య మీద ఇష్టం లేకపోయి ఉండొచ్చు. మరి అందులో ఆయనది కూడా తప్పున్నట్టే కదా! ఇప్పుడు సమంత కాకపోతే ఇంకొకళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. అప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాడా ఆయన? ఇప్పుడు సమంత చేసింది అంటున్నారు. ఆమె కాకుండా ఇంకెవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేసుంటే ఉమ్, అప్పుడేమంటారు? అప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాడా ఆయన? అంతే అంటే కదా. ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నాడు అంటే ఉమ్, ఆయనలో ప్రాబ్లమ్ ఉందనుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటి భార్యను అని ఒక అంటే కొంచెం ఒక పూర్ మ్యారేజ్ అయింది నాకు ఒక బిడ్డ ఉంది. నేను ఇలా చేయకూడదన్న విషయం ఆయనకి తెలీదా? అవును. ఈమె ఆల్రెడీ డైవర్స్ అయింది కాబట్టి ఒక అతన్ని ఇష్టపడింది. ఉమ్, ఆయనకి ఇష్టం లేనప్పుడు చెప్పేయాలి. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు పెళ్ళయింది. ఒక పాప ఉంది. మన ఇద్దరికి ఇది అసాధ్యం అని చెప్పంటే ఆమె తప్పుకునేది పక్కకి. ఆయన కూడా ఎంకరేజ్ చేశాడు కాబట్టి అమ్మాయి ఒక అడుగు ముందుకేసింది. అవును మ్యామ్. సో ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే ఆ విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుంది. ఆడవాళ్ళు చేసుకుంటే ఒక రకంగా, మగవాళ్ళు చేసుకుంటే ఇంకో రకంగా అని. అవునమ్మా. మగవాడికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎంతమందినైనా చూసుకోవచ్చు. అవును. ఎంతమందినైనా సీక్రెట్‌గా పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆడపిల్ల ధైర్యం చేసి విడాకులు తీసుకున్న తర్వాత ఒక అతన్ని పెళ్ళైన అతన్నే ఇష్టపడింది. ఇవాళ రేపు పెళ్ళైన వాళ్ళని ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. వాళ్ళు డైవోర్స్ తీసుకున్నాకే చేసుకుంది కదా! ఇప్పుడు అవును. మీరే అన్నారు కదా! డైవోర్స్ అయిందని. నాకైతే ఆ విషయంలో కొద్దిగా డౌట్ ఉండింది. ఎందుకంటే వాళ్ళు పెద్ద మనుషుల మధ్య కూర్చొని అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూర్చొని ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ చేసుకున్నారని చెప్పి విషయం బయటకొచ్చింది. ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ఇంక అప్పుడే అడగాలి కదా! మరి బయటకొచ్చేసి ఫ్యామిలీ కూడా విడిపోయిన తర్వాత అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయిన తర్వాత హస్బెండ్ గురించి కామెంట్ చేయడము, బరిదెగించినోళ్ళని మాట్లాడడం అనేది ఒక స్త్రీగా ఇంకొక స్త్రీని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవును. ఏదన్నా ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి. ఇట్లా పబ్లిక్‌లో పోస్టింగ్‌లు చేయకూడదు. అవును. పూనమ్ కౌర్‌ని కూడా చూసాము. స్టైలిస్ట్ కూడా ఆమె అలానే పోస్ట్ చేశారు. వీళ్ళ గురించి అండ్ రీసెంట్‌గా మెయిన్ 2 సంవత్సరాల క్రితం 'దూత' మూవీ గురించి కరెక్ట్‌గా నిన్నే పోస్ట్ పెట్టడం నాగ చైతన్య అది ఇంకో చర్చగా జరుగుతుంది సోషల్ మీడియాలో. అంటే ఆ వెబ్ సీరీసా, ఆ షో గురించి మాట్లాడడం ఎందుకంటే, దాని ద్వారానే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎక్కువయిందని కావచ్చు. లేకపోతే 'రాజ్ నిడమోరు' దా ఆ యొక్క షో గురించి ఆమెని పెళ్లి చేసుకున్నాడనే ఒక అనుమానం కావచ్చు. ఏదైనా కావచ్చు కానీ, దాని గురించి ప్రస్తావించడంలో అర్థం లేదు. ఇప్పుడు అలా ప్రస్తావించడంలో అర్థం లేదు. వాళ్ళ మధ్య ప్రేమ చిగురించడానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఆమె బాధలో ఉన్నప్పుడు, అతను బాలేనప్పుడు ఎక్కడికో బయట వేరే దేశాలకు తీసుకెళ్ళి ఆమెని హెల్త్ సరిచేసుకొని తీసుకొచ్చిన అంత బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన మీద కొంచెం అఫెక్షన్ అమ్మాయికి కలిగుండొచ్చు. ఇష్టం కలిగుండొచ్చు. దాంతో ఇద్దరు ప్రేమలో 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 పడి మ్యారేజ్ వరకు వచ్చుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. యాహ్! మ్యామ్. అసలు అంటే రీసెంట్‌గా చూసుకుంటే పొలిటికల్‌గా మనం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు, మాధురి జంట. సో, వీళ్ళ గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలానే ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసరికి రాజు, సమంత గురించి కూడా ఈ విధంగానే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో, మనం వ్యక్తిగత విషయాలపై ఇతర జీవితాల వ్యక్తిగత విషయాలపై అసలు జోక్యం చేసుకోవచ్చా? ఇలా హక్కుంది అంటారా ఎవరికైనా? కరెక్ట్ కాదు అంటున్నానమ్మా నేను. నేను చెప్పాను కదా! ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వాళ్ళు ఒక 2 నిమిషాలు కూర్చొని ఒక నిమిషం 2 నిమిషాలు కూడా అక్కర్లేదు. ఒక నిమిషం ఆలోచించుకోమనండి. వాళ్ళ లైఫ్‌లో ఏమేం జరిగినాయి? వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు? అసలు వాళ్ళు చాలా కరెక్ట్ అయిన మనుషులా? కాదా? ఒకళ్ళు విమర్శించే అధికారం వాళ్ళకుందా? లేదా? అనేది ఫస్ట్ ఆలోచించుకున్న తర్వాత ఎదుటి వాళ్ళని కామెంట్ చేయమనండి. ఎందుకంటే ఇది సమంత పర్సనల్ లైఫ్, రాజ్ నిడమోర్ పర్సనల్ లైఫ్. ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. ఇది మనకు సంబంధించిన విషయం కాదు. ఇది కూడా వాళ్ళది మనకెలాగో ఒక కుటుంబం ఉంటదో వాళ్ళకి కూడా ఒక కుటుంబం ఉంటుంది. దాన్ని ఇట్లా పబ్లిక్‌లోకి లాగి అసహ్యమైన కామెంట్లు చేయడం ఒక ఆడపిల్ల మీద కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అవును మ్యామ్. సో, మనం చూసుకుంటే వేణుస్వామి ఉన్నారు. ఆయన ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ కోసమో, ఏదో ఒక ఆయన పర్సనల్ ఇది కోసం సెలబ్రిటీస్‌ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. సో, నాగ చైతన్య, శోభిత గూడా విడిపోవచ్చు ఒక 1 ఇయర్‌లో అని చెప్పి ఆయన రీసెంట్‌గా చెప్పారు. సో, అలాంటి వాళ్ళు మాటలకి ఈ సోషల్ మీడియా అండ్ ప్రజలకి ఎటువంటి అపోహ వస్తది అని అంటారు?
వేణుస్వామి గారు లాంటి, అంటే ఆయన దృష్టిలో ఆయన చాలా గొప్ప వ్యక్తిగా అనుకుంటూ ఉంటారు, నేను అనట్లేదు. సో పబ్లిక్ లో కూడా ఆయనకి చాలా, అంటే నేను ఒక పెద్ద చాలా గొప్ప వ్యక్తిని, నేను చెప్పిన నెరవేరిపోతున్నాయని ఆయన అనుకుంటున్నారు. ఆయన ఏ యొక్క ఆధారాలు తీసుకొని చెప్తున్నాడు అనేది ఆయనకు మాత్రం, ఆయన మనసాక్షికి తెలుసు. సో ఆయన చెప్పినంత మాత్రాన ఇవన్నీ జరిగిపోతాయని నేను అనుకోవడం లేదు. శోభిత, నాగ చైతన్య నిండు నూరేళ్లు హ్యాపీగా బతికేస్తారు. రాజ్ నిడమోరు, సమంత కూడా హ్యాపీగా ఉంటారు. సో ఈయన చెప్పినవన్నీ కరెక్ట్ అయితే జరగవు, అది ఆయనకి తెలుసు. ఆయన గాల్లో చెప్తున్నాడు, ఏదో అది 4 చెప్తే ఒకటి కరెక్ట్ అయ్యేసరికి నిజమే అని జనాలు అనుకుంటున్నారు. అవును. అదంతా కేవలం అపోహ మాత్రమే. ఓకే. అది నాగ చైతన్యకి రెండో పెళ్లి జరిగినప్పుడు పెద్దగా ఎవరు దీన్ని విమర్శించడమో తప్పుగా చూడడమో చేయలేదు. కానీ ఎందుకు సమంత చేసుకున్నప్పుడే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి? దేనికి పాయింట్ అవుట్ చేస్తున్నారు ఓన్లీ సమంతనే? అంటే నేను అనుకోవడం ఏంటమ్మా, సమంత మన తెలుగు అమ్మాయి కాదు యాక్చువల్ గా. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం, సమంత మన తెలుగు అమ్మాయి కాదు, శోభిత మన తెలుగు అమ్మాయి. ఆ యొక్క తేడా చూపించారేమో నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు అడిగిన తర్వాత. ఉమ్, ఆ తేడా ఉందేమో, అందుకనే ఆ అమ్మాయిని అలా ఆ, అలా పైగా తను బేసికల్ గా తను ఆ ఎందుకో ఒక, అంటే ఒక రిజర్వ్డ్ గా ఉంటది ఆ అమ్మాయి కొద్దిగా. ఈ శోభిత ఉన్నా కూడా, శోభిత మన తెలుగు అమ్మాయి, సమంత మన తెలుగు అమ్మాయి కాదు, దట్టు కొంచెం రిజర్వ్డ్ గా ఉంటది. అదంతా జనాలకి మాట్లాడుకోవడానికి అవకాశం, ఏం మాట్లాడినా పెద్దగా రియాక్ట్ అవ్వదు. ఉమ్, సో దాన్ని బేస్ చేసుకునే ఇలా మాట్లాడుతున్నారేమో ఆమెని అని నేను అనుకుంటున్నాను. ఉమ్. వీరి పెళ్ళిళ్ళు కానీ ఏదేమైనా కూడా ఆమె కూడా ఒక ఆడపిల్ల, ఉమ్, అది మాత్రం గ్రహించుకోవాలి ఎవరైనా అవును. సరే. సో సమంత కూడా ఒక ఆడపిల్ల, అందరికీ ఆడపిల్లలు ఉంటారు. మనం మాట్లాడే ముందర, మనం ఒకళ్ళని ఆ నిందించే ముందర మనం కూడా చూసుకోవాలి. మన ఫ్యామిలీలో కూడా ఆడపిల్లలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, ఆ అక్క కూతుర్లు ఉంటారు, అన్న కూతుర్లు ఉంటారు, అందరు ఉంటారు. మనకు కూడా ఆడపిల్లలు ఉంటారు ఇళ్లలో. ఉమ్, జాగ్రత్తగా మనం ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు ఒక నిమిషం ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా అవతల వాళ్ళ కుటుంబాల విషయాల్లో తొంగి చూడటానికి ఎక్కువ ట్రై చేయకూడదు. వాళ్ళ సెలబ్రిటీస్ కానీ, మినిస్ట్రీస్ కానీ, మినిస్టర్లు అయినా సరే ఎవరి జోలికి మనం వెళ్ళకూడదు. ఏదైనా ఉంటే ప్రొఫెషనల్ గా విమర్శించగలగాలి. ఉమ్, ఒక సినిమాలో ఒక 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 నచ్చని ఒక పాత్ర చేసింది అనుకోండి, మనం మాట్లాడే అధికారం మనకు ఉంటుంది. పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడకూడదు, అది అవును. వాళ్ళ వ్యక్తిగత విషయం. అవును. అసలు జనరల్గా చూసుకుంటే మనం చాలా సినిమాల్లో పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, దాంపత్య జీవితాన్ని గురించి కానీ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, భార్యాభర్తల అనుబంధం గురించి. కానీ ఇదే సినిమాలో నటించే నటీనటుల గురించి మాత్రం ఆ విధంగా తీసుకోరు. ఎందుకంటారు అలా? రిపీట్ యువర్ క్వశ్చన్ మా. చాలా సినిమాల్లో పెళ్లి గురించి మనకు గొప్పగా చెప్తూ ఉంటారు, దాంపత్య జీవితాన్ని గురించి చెప్తూ ఉంటారు. కానీ అదే సినిమాల్లో నటించే నటీనటులు మాత్రం పెళ్లి తర్వాత కలిసి ఉండలేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో దాని గురించి కూడా విమర్శలు వస్తూ ఉంటాయి ప్రజల నుంచి. అది ఏంటంటమ్మా, ఆడపిల్లలు ఒక చోటుకెళ్ళి ఫ్రీగా నటించడం, అంటే ఫ్రీగా అంటే డబ్బులు తీసుకోకుండా కాదు, అంటే అవతల వేరే వాళ్ళతో ఫ్రీగా అంటే మూవ్ అవ్వడానికి, తర్వాత లేట్ నైట్స్ షూటింగ్స్ ఉండటము, ఇవన్నీ కూడా ఇంట్లో ఇద్దరి మధ్య, ఇద్దరు ఒక ప్రొఫెషన్ కి సంబంధించిన వాళ్ళైతే కొంతవరకు పర్వాలేదు. అది వేరు వేరు ప్రొఫెషన్లు అయినప్పుడు ఆ ఆ యొక్క బాండింగ్ చెప్తారు. అంటే ఇది స్క్రిప్ట్ కాబట్టి చాలా మా తాళిబొట్లు చూపించి ఇదంతా చాలా ఇంపార్టెంట్, ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు. కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి కొన్ని విషయాలు సాధ్యపడదు. ఎందుకంటే చెప్పాను కదా, షూటింగ్స్ కి వెళ్ళి లేట్ గా రావటము, ఆ భర్త ఇంకొక ప్రొఫెషన్ లో ఉండడం, లేదా భార్య ఇంకో ప్రొఫెషన్ లో ఉండి భర్త షూటింగ్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత అర్థం చేసుకోలేకపోవడము, ఆయన బిహేవియర్ కూడా, లేకపోతే ఆమె బిహేవియర్ కూడా కొంచెం తేడాగా ఉండటం వల్ల ఇంట్లో ఇద్దరి మధ్య కొంచెం సరైన బాండింగ్ లేక ఆ రిలేషన్షిప్స్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. అవును మ్యామ్. సో మనం చూసుకుంటే అసలు వీళ్ళకి డైవర్స్ అవడానికి కారణం వీళ్ళు సన్నిహితంగా ఉంటున్నారు, అందుకే అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగార్జున కానీ వాళ్ళు అసలు డైవర్స్ తీసుకోండి అన్నట్లు చెప్పారు అని కొన్ని విమర్శలు వచ్చాయి, ఒక రూమర్స్ లాగా వచ్చినాయి. అవి ఎంతవరకు నిజమంటారు దీని గురించి? అంటే నాగ చైతన్య సమంతకి విడాకులు అవ్వడానికి కారణం రాజే అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. అది అది మాత్రం నిజం కాదు. ఎందుకంటే నాగ చైతన్యతో విడాకులు అయిన తర్వాతనే రాజు ఆమెకి పరిచయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ ఏదైతే సిరీస్ జరిగిందో ఆ టైం నుంచే వీళ్ళిద్దరికి సన్నిహితంగా ఉన్నారు అని. సన్నిహితంగా ఉన్నారు అని విడాకులు ఇవ్వలేదు. ఆమె అందులో చేసిన పాత్ర నచ్చలేదు కాబట్టి
ఆ పాత్ర అలా చెయ్యొద్దు అని చెప్పి దానివల్ల వాళ్ళకి గొడవలు అయినాయి. ఆ గొడవ ఒక కారణమే గాని కేవలం అదొక్కటే కారణం అయి ఉండదు నాకు తెలిసినంత వరకు. ఆ ఒక్కటే కారణం కాదు విడిపోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆ అమ్మాయి అలా నటించడం నచ్చకపోతే ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుకునే అవకాశం ఉంది. అలా వీళ్ళు చెప్పారు కూడా. అదొక్కటే రీజన్ కాదు, ఇంకా చాలా రీజన్స్ వల్ల సమంత నాగ చైతన్య విడిపోయారు. ఆమె ఆ ఇంట్లో కాస్త అడ్జస్ట్ కాలేకపోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో సమంత కొన్నేళ్ల క్రితం మయోసైటిస్ గురించి బాధపడుతూ ఉన్నారు. ఆ టైంలో ప్రజల నుంచి చాలా ఆదరణ వచ్చింది ఆమె పైన. కానీ వచ్చింది, అవును. ఈ విషయంకి వచ్చేసరికి వాళ్ళు దేనికి ఇంత నెగిటివ్గా తీసుకుంటున్నారు ప్రజలు? చెప్పాను కదా, అప్పుడు మయోసైటిస్ ఉన్నప్పుడు అదే జబ్బు ఒక బాలేదు కాబట్టి ఒక సింపతి చూపించారు. ఇప్పుడు ఏంటంటే ఆ, పెళ్లి చేసుకుంది అంటే అదొకలాంటి అంటే ఒక ఆడపిల్ల వేరే కుటుంబాన్ని స్పాయిల్ చేసింది అని అంటున్నారు. మరి అలాంటప్పుడు మరి శోభిత చేసింది ఏంటి? శోభిత చేసింది కరెక్ట్ అంటారా? మ్మ్. కాదు కదా. కాదు. కానీ కాదు. దాని గురించి అయితే ఎవరు అలాంటప్పుడు మరి మాట్లాడట్లేదు కదా. దాని గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడలేదు. మరి ఇప్పుడు శోభితా గారికి అంత అధికారం ఉన్నప్పుడు మరి సమంతకు కూడా అధికారం ఉంటుంది కదా అలా చేయడానికి. అవును. ఇప్పుడు వేరే పెళ్లి చేసుకునే అధికారం ఆమెకు ఉంటుంది కదా. ప్రజలంటే ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలకి. సమంత దొరికింది. ఒకప్పుడు బాగలేదు కాబట్టి ఒంటరిగా ఉందంటే ఎవరికైనా జాలి అమ్మా. ఇప్పుడు చూడండి సమాజంలో ఒక స్త్రీ ఒంటరిగా ఉందంటే ఎక్కడ లేని జాలి దయ కురిపించేస్తారు. అదే ఆమె వెళ్ళి సెటిల్ అయింది, ఎవరన్నా పెళ్లి చేసుకునో లేకపోతే మంచిగా సెటిల్ అయిందంటే అందరూ ఒక కడుపు మంట అన్నమాట. మ్మ్. ఈ పిల్ల మొన్నటిదాకా ఇంత రోగంతో ఉండింది, బాగలేకుండా ఉండింది, ఇవాళ ఏంది ఇంత స్థాయికి వెళ్ళిపోయింది, ఒకరిని పెళ్లి చేసేసుకుంది, ఒక డైరెక్టర్ ని, లేకపోతే మంచిగా స్థిరపడిపోతుంది అని చెప్పి మ్మ్. ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఆడపిల్ల మీద వేసుకోవాలి ఏదో ఒకటి, ఒక కానీ అవును, పబ్లిసిటీ అవ్వాలి ఆమె, ఆమె నెగటివ్ స్టైలిస్ట్. చెయ్యాలి. ఆమె స్టైలిస్ట్ పూనం కౌరు ఒక ఆడపిల్లే. పూనం కౌరు ఒక ఆడపిల్లే, స్టైలిస్ట్ ఒక ఆడ మనిషే. కానీ దేనికి ఇలా ఆ, సాటి ఆడ మనిషికి కూడా ఇలాంటి కామెంట్స్ పెట్టడం వాళ్ళు? చెప్తున్నాను కదా, వాళ్ళకి వాళ్ళ 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 విషయాలు వదిలేసి ఇతరుల విషయాలకి ఎక్కువ ఆసక్తి చూపిస్తారమ్మా. అది కరెక్ట్ కాదు. నాతో ఇప్పుడు సమంతతో ఒక అమ్మాయి ఉంది తోడుగా. అమ్మాయి ఐఎమ్ సారీ నాకు ఆ పేరు గుర్తులేదు, సన్నగా ఆ సమంత పక్కనే ఉంది రెడీ అయ్యేటప్పుడు కూడాను. చూడండి, ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్ల అంత సపోర్ట్ చేస్తుంది అంటే గ్రేట్ కదా ఈ అవును. విషయంలో. అవును. ఆమె పేరు నాకు గుర్తులేదు, ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్ అనుకుంటాను. మ్మ్. సమంతతో పాటు ఇప్పుడు ఫొటోస్ లో కూడా ఉంది ఆమె. సో సపోర్ట్ చేయడం అంటే అది, అంటే మ్మ్. ఒక భరోసా పక్క నుండి ఆమెకి, ఒక ఎవ్వరు లేకపోయినా పక్కన పేరెంట్స్ లేకపోయినా కూడా ఆ అమ్మాయి పక్క నుండి సపోర్ట్ చేస్తుంది. మనాళ్ళు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చెయ్యకపోగా అంటే నేను అక్కడికి వెళ్ళి ఉండమని ఏం చేయట్లా, కామెంట్స్ చేయకుండా ఉంటే అదే సపోర్ట్ చేసినట్టు కదా. అవును. అలా కాదు, ఒక ఆడపిల్ల మీద ఈజీగా ఆ, మాట్లాడడానికి అవకాశం తీసుకుంటారు మ్మ్. సాటి ఆడవాళ్లే. ఈ రాజు నిద్మోర్ వచ్చేసరికి వయసు 46, సమంతకు వచ్చేసరికి 38. మరి ఇద్దరు కలిసి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు ఖచ్చితంగా. అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఈ కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని అనుకోవచ్చు అంటారా? కొంచెం అందుకనే కొంచెం వెయిట్ చేసి ఒక 3 సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉన్నాకనే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి విషయాలు ఒకరు చెప్పుకొని మనసిప్పి మాట్లాడుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఆ దువ్వాడ మాధురి గురించి, దువ్వాడ సీను గురించి మరి ఏజ్ గ్యాప్ చాలా ఉంది కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? అవును. చాలా ఏజ్ గ్యాప్ కదా, 30 ఏళ్ళు ఏజ్ ఉంది, తేడా ఉంది ఇద్దరికి. 30 ఏళ్ళు పైనే ఉంది. మరి వీళ్ళిద్దరికి మహా అయితే ఒక 15 ఏళ్ళు డిఫరెన్స్, 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటది అనుకుంటా డిఫరెన్స్. అవును. మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు కదా. మ్మ్. ఇప్పుడు ఈ నిన్న జరిగిన పెళ్లిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు అని అంటున్నారు మేడం. ఆ ఎవరు కనిపించలేదు మరి. ఆ ఫొటోస్ లో అయితే ఒక్క అమ్మాయే కనిపిస్తోంది. మ్మ్. ఆ ఫ్యాషన్ డిజైనర్ తను కూడాను. అవును. కానీ తను ఒక్కటే ఎందుకు వీళ్ళు కనిపిస్తుంది, మిగిలిన ఎవరిని ఎవరు కనిపించలేదు. పిలుచుకోకుండా అంత తక్కువ తక్కువ మందితోనే పెళ్లి చేసుకోవడం అని అంటారు? ఆమె ఇష్టం అది, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, అది భూతశుద్ధి వివాహం అని చెప్పి ఒక అసలు ఆ వివాహం కోయంబత్తూరులో అంటే ఏంటి? ఆ చేసుకుంటారు. వివాహం అంటే ఏంటి అసలు? భూతశుద్ధి వివాహం అంటే వీళ్ళ బాడీలో ఒక 5 ఇది ఉంటాయట, పవర్లు. వాటిని అంటే బ్రషప్ చేసి
వాటికి ఇంకా పవర్ ఎక్కువగా ఉండేటట్టుగా చేసేటువంటిది అని అంటున్నారు. మరి దాని గురించి నాకు అంతగా అవగాహన లేదు నిజం చెప్పాలంటే. కానీ ఆ వివాహం చేయడం వల్ల ఇద్దరు అంటే అది స్త్రీని ఎక్కువగా బలపరిచేటువంటి వివాహము అని విన్నాను నేను. ఉమ్, అంతవరకే నాకు తెలుసు. అవును. సో నాగ చైతన్య, సమంత, రాజ్ ఈ ముగ్గురిలో బాధితులు ఎవరు అంటే ఒక పేరు మీరేం చెప్తారు? నాగ చైతన్య, రాజ్, సమంత. సమంత బాధితురాలు అంటే దేని పరంగా బాధితురాలు అంటున్నారు మీరు? ఈ సోషల్ మీడియా విమర్శలకు సంబంధించి. సమంతానే, ఆబ్వియస్లీ సమంతానే. ఉమ్, ఎక్కువగా ఎఫెక్ట్ ఆమెదే. కానీ ఆమె ఎక్కువ పాపులర్ అవుతుంది చూడండి ఇప్పుడు మీరు. ఉమ్, ఈ పెళ్లి వల్ల ఆమెకి ఎంత నెగటివ్ ఉంటుందో అంత పాజిటివ్ అవుతుంది ఆమెకి. ఉమ్. అప్పటిదాకా చాలా పోస్ట్ చేస్తే మంచిగానే ఫ్యాన్స్ దాన్ని తీసుకుంటారు, స్వీకరిస్తారు. కానీ దేనికి దీన్ని ఒక నెగిటివ్ వేలో ఫ్యాన్స్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ నెగటివ్ గా తీసుకుంటున్నారు అని ఎందుకు అర్థం కావట్లేదంటే, రాజ్ నిడుమోరు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని విచ్ఛిన్నం చేసింది. అదే ఒక బ్లేమ్ అన్నమాట. ఒక బ్లేమ్, ఒక ఆడపిల్ల అంటే ఒక లోకు అన్నమాట. అంటే తక్కువ భావం. ఆమె అంటే ఒక తక్కువ ఇది. ఆ ఒక లేడీ అనే ఒక్క రీజన్ ఇక్కడ. అందుకని అంటే ఆమె అంత మెయిన్ నెగటివ్ ఫ్యామిలీ చేస్తున్నారు. కూడా అటువంటి పోస్ట్ పెట్టడం దీనికి ఆస్కారం అంటారా? రాజ్ ఎక్స్ వైఫ్ శ్యామిలి శ్యామిలి అలాంటి పోస్ట్ ఒకటి పోస్ట్ పెట్టడం. పెట్టిన ఎఫెక్ట్ చాలా ఉంది. ఉమ్. ఆమె అలా దానివల్ల పోస్ట్ కూడా పెట్టడం సమంత వల్ల పైన వ్యతిరేకత కనిపిస్తుంది అంటారా? వ్యతిరేకత దానికి మెయిన్ బలమైన రీజన్ ఏమన్నా ఉంది అంటే శ్యామిలి పెట్టిన పోస్ట్. ఉమ్. బరిదెగించిన వారు అని పెట్టింది కదా, అవును, అదే రీజన్ అన్నమాట. అవును. రీజన్ వల్లనే సమంత మీద ఇప్పుడు బాగా నెగటివ్ వైరల్ అవుతుంది. ఉమ్. ఆమెకి ఎంత నెగటివ్ గా వైరల్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ బంధం కలకాలం ఉంటదని నేను నమ్ముతున్నాను. యా, పూనం కౌర్ కూడా అన్నారు సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం అని చెప్పి పోస్ట్ చేశారు. సో ఇలాంటివి ప్రజల్లోకి బాగా డీప్గా వెళ్ళిపోతాయి అని అంటారా? అదే ఆమె పూనం కౌర్ పోస్ట్ ఏముంది, మామూలుగా వాళ్ళ భార్య పెట్టిన దానికంటే పవర్ఫుల్ డైలాగ్ ఏం కాదు ఈమె ఉమ్, పెట్టింది. ఉమ్, ఆ మాట డైరెక్ట్ గా అనమనండి చూద్దాం. ఉమ్, డైరెక్ట్ గా అనమనండి సమంతాని. ఉమ్, అలా ఏం లేదు, జనరల్ గా చెప్పింది అనమాట. ఈ మీద ఆమె కొంపని కూల్ చేసి ఈమె వెళ్ళి ఆ సామ్రాజ్యం ఎక్కి కూర్చున్నట్టు. ఉమ్. సమంత ఎక్కడున్నా కూడా ఒకవేళ గనక ఆమె సమంత రాజు నిడుమోలు చేసుకోకపోయినా ఆమెకి మంచి సంబంధాలు, మంచి అబ్బాయి ఖచ్చితంగా వచ్చి ఉండేవాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అవును, అవును. కాకపోతే ఆమె తన జీవితానికి తనకి సరిపడా తనకి ఒక అండర్స్టాండింగ్ ఉన్న అబ్బాయితో వివాహం కావాలనుకుంది. అది అతనిలో చూసింది కాబట్టి అతన్ని వివాహం చేసుకుంది. అసలు ఈషా ఫౌండేషన్లోనే సమంత రాజ్ పెళ్లి చేసుకోవడానికి అసలు ఏమైనా కారణాలు ఉండి అంటారా ప్రత్యేకంగా? కారణాలు ఏవీ లేవు. ఏదంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు కొంతమంది ఉన్నారమ్మా, పెళ్లి తిరుపతిలో చేసుకుంటే బాగుంటుంది, నేను మొక్కున్నాను తిరుపతిలో, లేకపోతే నేను ఒక వేరే డిస్టెన్స్ ఏమంటారు దాన్ని, డెస్టినేషన్ వెడ్డింగ్, అక్కడ పోయి చేసుకుంటే మాకు పెళ్లి బాగుంటుంది, అక్కడన్నా పంచభూతాలు బాగుంటాయి, బాగా పనిచేస్తాయి, లేకపోతే నేను యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఇలా అనుకుని ఉంటారు. సమంత కూడా అక్కడ ఏదో మా పెళ్లి అక్కడ చేసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటది, నువ్వు నువ్వు వంద నువ్వు ఆ, ఏంది నువ్వు 100 సంవత్సరాలు మేము సంతోషంగా కలిసి బ్రతుకుతాము, ఏ ఒక్క దుష్ట శక్తులు మా మీద పడకూడదు, ఈ ఏదో కారణాలు ఉంటాయి. అలాంటి రీజన్సే ఇవి కూడా ఎక్కడ అవునా? చేసుకోవడానికి కూడా, అదొక అవును, ఈస్ట్ ఫౌండేషన్ లో అవును. చేసుకోవడానికి. పైగా అంతకు ముందు కూడా ఆ అమ్మాయి 2-3 సార్లు అక్కడికి వెళ్ళి రావడం వల్ల ఆ దసరా అప్పుడు ఏదో పూజలు పునస్కారాలు వాటిలో కూడా అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. సో అక్కడ నచ్చింది. అక్కడ వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, మా దగ్గర సమంత అలాంటి వాళ్ళు వివాహం చేసుకుంటే మాకు కూడా ఒక మంచి పేరు వస్తుంది అనుకోని ఉండొచ్చు. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయితేనేమి, ఆమెకు ఉన్న నమ్మకాన్ని బట్టి అయితేనేమి ఆ ఆమె అక్కడ వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే సమంత రాజ్ పెళ్లి గురించి అకినన్ ఫ్యామిలీ అయితే దీని నుంచి ఎటువంటి స్పందించలేదు వీళ్ళ మ్యారేజ్ గురించి. సో ఓన్లీ రాజ్ ఎక్స్ వైఫ్ ఫ్యామిలీ స్పందించడం వల్లే ఈ ట్రోల్స్ కానీ ఈ నెగిటివిటీ కానీ ఇప్పుడు వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? కేవలము
షామిలి చేసిన ఒక కామెంట్ వల్లనే ఇది వచ్చిందమ్మా. ఇంకా కొన్ని సమంతకు వ్యతిరేకంగా కొంతమంది కూడా రియాక్ట్ అవడం వల్ల, ఇప్పుడు ఉంటారు కదా నాగ చైతన్య ఫాన్స్, ఉంటారు కదా కొంతమంది, ఉన్- ఇట్లా అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అవును. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, తనకి ఇష్టం లేనట్టుగా నటించింది, ఇవన్నీ మనసులో పెట్టుకుని ఉంటారు కదమ్మా. వాళ్ళందరూ కూడా నెగటివ్ ట్రోల్స్ చేయడం వల్ల కూడా సమంత మీద ఇంకా ఎక్కువ నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఒక ఆడపిల్ల పెళ్లి చేసేసుకుంది, అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు భార్యాభర్తలు. ఆమె ఇప్పుడు సమంత కాదు, మిసెస్ రాజ్ నిడుమోరుగా మనం అనుకోవాలి. అవును. కాబట్టి అవును. ఆమె జోలికి వెళ్ళే అధికారం ఎవ్వరికీ లేదు. సో ఇప్పుడు మీ మాటల ద్వారా ఇంకొంతమంది ఖచ్చితంగా అర్థం చేసుకుంటారనే చెప్పుకోవచ్చు మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగువారి గుండె చప్పుడు.